హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ రిజల్ట్స్ గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాము. ఈరోజు గ్రూప్ 1కి సంబంధించినటువంటి GO-29 సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో గౌరవ హైకోర్టు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అందులో భాగంగా మనకి అసలు ఈ గ్రూప్ 1 ఫలితాలు అనేది ఎప్పుడు రాబోతుందనే దాని గురించి క్లియర్గా డిస్కషన్ చేయబోతున్నాము. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం క్లియర్గా డిస్కషన్ చేయబోతున్నాం. ఓకేనా. మరో ముఖ్యమైన విషయం, పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటిది, దాంతోపాటుగా మనకు ఈ GRL ఎప్పుడు రాబోతుందనే దాని గురించి కూడా మనం చూడబోతున్నాం అనమాట. ఓకేనా. సో ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకు ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి GO-29 సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆల్రెడీ మీరు వేటు న్యూస్లో కావచ్చు, వేరే న్యూస్లలో మీరు చూసి ఉంటారనుకుంటున్నాను. ఒకసారి చూద్దాము. మనము గ్రూప్ 1పై దాఖలైనటువంటి అన్ని పిటిషన్లను కొట్టివేత. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి దాఖలైనటువంటి అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. GO నెంబర్ 29 రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదోపవాదనల అనంతరం వారి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది అని చెప్పి మనకు వేటు న్యూస్లో వచ్చినటువంటి ఒక న్యూస్ అనమాట. వేరే ఒక న్యూస్లో కూడా ఇది రావడం జరిగింది. దీనికి సంబంధించి సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1పై పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. ఓకేనా. సో ఇది మనకు న్యూస్లో వచ్చినటువంటి ఒక అప్డేట్ అనమాట. మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించినటువంటి మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ మనము మెయిన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన రోజు అంటే అక్టోబర్ 22 రోజు 21 అనుకుంటాను, అక్టోబర్ 21 రోజు ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు అయితే ఒకటి ఫైల్ అవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారంటే, గౌరవ సుప్రీంకోర్టు ఏమన్నారంటే, హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మేము దీనికి సంబంధించినట్టు మేము విచారణకు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. అయితే హైకోర్టుకు ఒక అప్డేట్ అంటే ఒక మాట కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏంటంటే ఈ కేసు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా త్వరితగతంగా పూర్తి చేయాలి, దీనికి సంబంధించిన విచారణ ఏదైతే ఉందో దానికి త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక మాట చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇటు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లాయర్కి కూడా ఏమని చెప్పడం జరిగింది అని అంటే, ఇక్కడ హైకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఈ కేసు అయ్యేంత వరకు కూడా మీరు ఫలితాలు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. సో ఈరోజు మనకు ఈ కేసు ఏదైతే ఉందో ఇంకా కొట్టివేయడం జరిగింది కాబట్టి ఇక టీఎస్పీఎస్సీకి రిజల్ట్ ఇచ్చుకోవడానికి ఎలాంటి అడ్డు లేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రాబోతుంది అని చెప్పి మనం డిస్కషన్ చేసినట్లయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇతర యూనివర్సిటీలలో ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే వారికి కూడా తెలిసినటువంటి విషయమే ఇది. అందరికీ అంటే నేను చెప్తున్నా అని కాదు, అందరికీ ఆల్మోస్ట్ ఇది లీక్ అయింది. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ 22 రోజు నాటికి పేపర్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయినట్టుగా ప్రొఫెసర్లలో కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వర్కర్లలో వస్తున్నటువంటి ఒక టాక్ అనమాట. దీనికి గల రీజన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, అటు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక నోట్ అంట. అది ఏంటంటే ఎవరైతే ప్రొఫెసర్లు పేపర్ కరెక్షన్స్కి వచ్చారో 22 వరకు వచ్చినటువంటి అభ్యర్థులు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవాల్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా పెయిడ్ శాలరీ ఇవ్వాల్సిందే. ఆ రోజు ఎన్ని రోజులు వచ్చారో అన్ని రోజులకు సంబంధించి మీరు శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి యూనివర్సిటీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. అంటే అట్లా చెప్పడం జరిగిందంట ఆ నోట్లో. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డిసెంబర్ 22 నాటికి పేపర్ వాల్యుయేషన్స్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి. ఓకేనా. సో ఆల్రెడీ అన్ని వాట్సాప్ గ్రూప్లలో దీనికి సంబంధించిన విషయం అయితే స్ప్రెడ్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరొక ముఖ్యమైన విషయము, ఇప్పటికే మనకు సివిల్స్ సంబంధించిన ఏదైతే ఉందో మన ఎగ్జామ్స్ కంటే ముందు మనకు జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి 10-15 డేస్ ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కూడా వచ్చాయి. ఇక మిగిలింది మనది మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే మనం గతంలో చాలాసార్లు వీడియోలు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, లేకుంటే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మనకు డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నా గెస్ కరెక్ట్ అయితే
ఏ క్షణమైనా మనకు ఈ జిఆర్ఎల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, జనవరి ఫిబ్రవరి అని చెప్పి మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో మేము అన్ని ఫలితాలు ఇచ్చేస్తామని చెప్పి టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. నేను అనుకుంటున్నాను జనవరి కల్లా కంప్లీట్ చేసేస్తారు. సో దానికంటే ముందు ఏదైతే ఉందో ఈ జిఆర్ఎల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ జిఆర్ఎల్ని ఖచ్చితంగా ఈ 5 డేస్లో ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 10 డేస్ వరకు కూడా పోదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జిఆర్ఎల్ ముందు ఇచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక 10 డేస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించింది కావచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సంక్రాంతికి ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇందులో భాగంగా నేను అనుకుంటున్న విషయం ఏంటంటే ఈరోజు అయిపోయింది కాబట్టి ఈరోజు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 29 కేసుకు సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి ఏ క్షణమైనా మనకు గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో టీజీపీఎస్సీ వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే పేపర్ ఒకటే వాళ్ళకు వాల్యుయేషన్కే టైము. ఆ వాల్యుయేషన్ వన్స్ కంప్లీట్ అయిపోయిందని అంటే 21,000 మందికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వాళ్ళ యొక్క టీజీపీఎస్సీ సంబంధించిన ఓటీఆర్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే మల్టీజోన్ ఏ జోను మనకి ఇది మల్టీజోన్ పోస్టులు కాబట్టి మల్టీజోన్ 1 or 2 అని ఇస్తారు. ర్యాంకులు డైరెక్ట్ హాల్ టికెట్ నెంబర్స్, ర్యాంకులు, మార్కులు, మల్టీజోన్ ఇవి ఇచ్చేసి ఒక షెడ్యూల్ జస్ట్ 21,000 మెంబర్సే కాబట్టి అది తయారు చేయడానికి వాళ్ళకు 1 డే పట్టదు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఆన్లైన్లో స్కాన్ చేసి ఉంటాయి కాబట్టి ర్యాంక్ వైజ్గా వాళ్ళ యొక్క మార్కుల వారీగా ర్యాంకులను అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది పెద్ద ప్రాసెస్ కాదు, 1 డే ప్రాసెస్ అనమాట. అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా 31st లోపు జిఆర్ఎల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఒక ఒపీనియన్ అయితే చెప్పదలుచుకున్నాను. నా ఒపీనియన్ అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా, సో విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నేను కూడా ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరూ వెయిట్ చేయండి. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎలాంటి రిజల్ట్స్నైనా పాజిటివ్గా యాక్సెప్ట్ చేయడానికి ధైర్యంగా ఉండండి అని చెప్పి నా తరపున నేను కోరుతా ఉన్నాను అనమాట. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఈ వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.